అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు ఉదయం ఏదైతే అమెరికాలో పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్పై జరిగిన ఈ దాడిని, రైఫిల్ దాడిని మన సంస్కరణల పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో ఎటువంటి దాడి అయినా సరే దాన్ని మనం పూర్తిగా అందరం ఖండించాలి. ఎందుకంటే దాడులు మనం కనుక ఉపేక్షిస్తే కనుక ఈ ప్రజాస్వామ్యం అనేది ఏంటంటే రోజు రోజుకి డిజైన్టిగ్రేట్ అయిపోయి అది అంటే ఇంకా ఎక్స్ట్రీమిస్టుల చేతిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందన్నమాట. అందువల్ల ఎవరో కూడా ఇటువంటి దాడిని ఎవరో కూడా ఆలోచించకూడదు, తర్వాత అటువంటి ప్రయత్నాలు కూడా చేయకూడదు. మనం అయితే సమాజంలో అయితే ఎప్పుడు కూడా చాలామంది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే మామూలుగా వాళ్ళకి నచ్చిన ఎవరైనా వచ్చినప్పుడు, రాజకీయ నాయకులు ఎవరైనా అధికారంలోకి వచ్చినప్పుడు, లేదనుకుంటే వస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళని చంపేస్తే బాగుంటుంది, లేదా ఇలాంటి వర్డ్స్ అనేవి చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ అని తెలియపోవటమే. అంటే ఎవరైనా ఒక్కోసారి మనకు నచ్చిన వాళ్ళు వచ్చినప్పటికీ అదేంటంటే మనం ప్రజాస్వామ్యం ఏంటి, ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రజాస్వామ్యం అంటారు. అయితే వాళ్ళు వచ్చేదంతా ప్రజల మద్దతుతోనే వస్తారు. ఎవరికైతే ప్రజల మద్దతును కూడగట్టగలుగుతారో వాళ్ళ వాళ్ళ ప్రజల అభిప్రాయాన్ని, లేదంటే వాళ్ళ విజయాన్ని మనం ఆమోదించాలి, గౌరవించాలి. అంతేగాని వాళ్ళని వేరే విధంగా తొలగించుకోవాలని చూస్తే తర్వాత మనం కూడా బాధపడాల్సి వస్తుంది. ఆ రకంగా రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో ఇటువంటి హత్యలు వాటికి తావులేదు. ఇంకా డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఉందో ఆయన ఇప్పుడు సేఫ్గా ఉన్నారని తెలుస్తుంది. మామూలుగా అయితే ఆయన మీద అయితే డైరెక్ట్గా అటాక్ జరిగినప్పటికీ ఆయన మా అదృష్టశాస్త్రం ఏంటంటే అది రైట్ ఇయర్ మించి కుడి చెవి పైన భాగాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది. ఆ రకంగా ఆయన సేవ్ అయ్యాడు. అయితే ఈ క్రమంలో ఏంటంటే ఆయనతో పాటు ఉన్న ఎవరు ఒకళ్ళిద్దరు చనిపోయినట్టయితే రిపోర్ట్స్ వస్తున్నాయి. తర్వాత ఎవరైతే అటాకర్ ఉన్నాడో ఆయన తన ఆల్రెడీ గన్ డౌన్ చేసినట్టుగా మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. ఇంకైతే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏంటంటే ఒక విషయం మనం గమనించాలి. అదేంటంటే అమెరికా ప్రపంచంలో ఏంటంటే అంతా ఒక ఎత్తు అయితే అమెరికా ఒక ఎత్తు. అక్కడ ఏంటంటే ఇటువంటి గన్ అటాక్స్ అనేవి, దాడులు అనేవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ప్రపంచం అంతా ఒక రకమైన బాధల్లో పడుతూ ఉంటే అమెరికా వచ్చేసరికి ఈ అటాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దానికి ఏంటంటే వాళ్ళకి ఏదైతే సిటిజన్స్ ఉన్నాయో చాలా రాష్ట్రాల్లో ఇటువంటి గన్ లైసెన్స్ ఉండటం, దాన్ని వాళ్ళు విచ్చలవిడిగా ఉపయోగించే అవకాశం ఉండటం, ఇటువంటి కారణాల దృష్ట్యా ఇటువంటి అటాక్స్ అనేవి వాళ్ళకి ఈజీ అవుతాయి అన్నమాట. ఇంకా దానికి సంబంధించి ఏంటంటే ఎవరైతే మామూలుగా ఈ అందరూ కారణమైనప్పటికీ ఎవరైతే ప్రస్తుతం ట్రంప్ వారి పార్టీ ఉందో, రిపబ్లికన్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇది పూర్తిగా వాళ్ళే దీనికి పూర్తి మద్దతు, గన్ ఏదైతే లైసెన్స్లు ఉన్నాయో వాటికి వాళ్ళ మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ఈ ఎవరైతే ఈ ఆయుధాల మేకర్స్ ఉంటారో, ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాళ్ళకి స్ట్రాంగ్ సపోర్టర్స్గా ఉన్నారన్నమాట. ఈ ఎవరైతే డెమోక్రాట్స్ ఉన్నారో, అంటే ఇప్పుడు నేటి జే బైడెన్ కానీ అంతకుముందు బరాక్ ఒబామా వాళ్ళందరూ ఉండేవారు, కమలా హ్యారిస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కొద్దిగా గొప్ప దాన్ని కంట్రోల్ చేయాలని వాళ్ళ ఆలోచన అనేది చేశారు. అయితే అది జరగకుండా పోయిందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ ప్రజలకి, నాయకులు, తర్వాత ఆయుధ ఫ్యాక్టరీలు, ఆ ముగ్గురికి ఉన్న ఒక క్రీడ, ముగ్గురు మధ్య జరుగుతున్న ఒక క్రీడలో భాగంగా ఇది యాక్షన్ అన్నమాట. ఇది అంటే ఆయుధ ఫ్యాక్టరీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వేరే బతుకు లేదు. అది ఏదో రకంగా ఆయుధాలు తయారు చేసుకుని అమ్ముకోవటం వాళ్ళ బతుకు. వాళ్ళకి ఏంటంటే ఇంటర్నల్గా అమ్ముతారు, ఎక్స్టర్నల్గా అమ్ముతారు. అంటే దేశంలో అమ్ముతారు, దేశం బయట కూడా ఆయుధాలు అమ్ముతూ ఉంటారు. ఈ ప్రజలకు ఏంటంటే వాళ్ళకొక ఎవరినైనా కాల్చే అధికారం ఉంటుంది కనుక, అవకాశం ఉంటుంది కనుక, సో అటువంటివి ఉండాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఈ రాజకీయ నాయకులకి ఏంటంటే అంటే ఏదైతే ఈ ఆయుధ ఫ్యాక్టరీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ప్రచారానికి కానీ, లేదంటే వాళ్ళు పార్టీలు నడపడానికి కానీ వాళ్ళు డబ్బులు ప్రొవైడ్ చేస్తారు కనుక వాళ్ళకి వాయిస్ ఇస్తూ ఉంటారు అన్నమాట. ఆ రకంగా ఏంటంటే ఇది ఒక క్రీడ వాళ్ళ ముగ్గురికి జరుగుతుంది. ఇంకా ప్రజలకు వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళకి అంటే మంచి అన్న విషయాన్ని పక్కన పెడితే అన్నదాని మీద వాళ్ళకి ఆసక్తి ఉండదు. ఎవడైతే ఇన్ఫ్లమేటరీగా మాట్లాడతారో, ఛాలెంజ్లు విసురుతారో, లేదనుకుంటే ఎవరైతే ఫ్రీబీస్ ఆఫర్ చేస్తూ ఉంటారో, లేదనుకుంటే వైషమ్యాలు అనుగుణంగా వాళ్ళ వర్గాలు అనుగుణంగా వాళ్ళని డివైడ్ చేస్తారో అటువంటి వాళ్ళు అటువైపు డివైడ్ అయిపోతూ ఉంటారన్నమాట. వాళ్ళకు కూడా విచక్షణ అనేది లేకపోవటం.
ఇలాంటి కారణాల దృష్ట్యా అమెరికా అనేది ఏంటంటే ఈ గన్ కల్చర్‌తో ఇటువంటి హత్యలు వాటితో అది సతమతమవుతుందట. అది సతమతమవుతమే కాకుండా ప్రపంచాన్ని కూడా సతమతం చేస్తుందన్నమాట. అంటే ఒక ఉత్పత్తి అనేది ఎంతో పెద్ద దేశం, ఎంతో సోఫిస్టికేటెడ్ అడ్వాన్స్ దేశం అనేలో ఎంతో రిచ్ కంట్రీలో ఈ ఉత్పత్తి అనేది దాన్ని నెగ్లెక్ట్ చేసి ఉత్పత్తి అనేది లేకుండా చేసుకుని వాళ్ళు ప్రపంచం మీద పడి ఆ రకంగా వాళ్ళు వాళ్ళు పీడిస్తూ వాళ్ళు పీడించబడుతూ ప్రపంచాన్ని పీడిస్తున్నారనమాట. ఇది అమెరికా. సో ఇప్పటికైనా వాళ్ళు ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాం. అదేంటంటే ప్రజాస్వామ్యాన్ని దాన్ని ఇంకొక స్టేజ్‌కి తీసుకెళ్లకుండా వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూలదోసుకునే పనులు చేసుకుంటున్నారు అందరూ కలిపి. ఎవరైనా దానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తారేమో చూద్దాం. లేదనుకుంటే ఇలాగ మనం వింటూ ఉండాలి. ఎక్కడైతే ఇది ప్రజల్లో అంటే ఈ ప్రజల్లో విచక్షణ అనేది లేకపోవటమే ఈ వీటన్నిటికి కూడా మనం ఏమి అందరూ నిస్సహాయ స్థితిలో ఉండిపోవడానికి కారణం అవుతుందన్నమాట. ఏదైనా మనం ఇంకోసారి ట్రంప్‌కి మన పూర్తి మద్దతు తెలుపుతాం. ఆయన తొందరగా కోరుకుంటున్నాం. అలాగే తొందరగానే మళ్ళీ తిరిగి ఎన్నికల ప్రచారం రావాలని, అదేవిధంగా ఎన్నికలుగా పరంగా ఏంటంటే ట్రంప్‌కి అవకాశాలు ఉన్నాయి. మామూలుగా ఆయన రిపబ్లిక్ లీడర్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. తర్వాత ఎన్నికల్లో కూడా విజయం కూడా అవకాశం ఉందనేది చెప్తున్నారు. ఎవరు గెలిచినప్పటికీ అది ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు తిరిగి ఏదైతే ఉన్నాయో లోపాలను సవరించుకుని ఏదైతే దేశంలో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని పటిష్టంపై చేసుకునే పరంగా చర్యలు తీసుకోవాలని, ఇటువంటి గన్ కల్చర్ని ఎప్పటికైనా వదిలించుకోవాలని కోరుకున్నాం. ఆ తర్వాత వాళ్ళు ప్రపంచాన్ని కూడా ఏంటంటే ఏదైతే వాళ్ళకి ఏదైతే ఉందో పరిశోధన ఏదైతే ఉందో దాని ఆధారంగా వాళ్ళు బతుకుతూ ప్రపంచాన్ని కూడా బతికించాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.